ఖమ్మంలోని మెడికల్ కళాశాలలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఒక విద్యార్థి హెయిర్ కటింగ్ సరిగా చేసుకోలేదని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏకంగా విద్యార్థినికి గుండు కొట్టించాడు. దీనిపై సదరు విద్యార్థి ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు నేపథ్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ను హాస్టల్ విధుల నుండి తప్పించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు విచారణకు 4-man కమిటీని నియమించారని ప్రిన్సిపల్ తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం నెలకొంది. సాధారణంగా ప్రతి ఒక్క మెడికల్ కాలేజీలో కావచ్చు సీనియర్స్ జూనియర్స్ని ఆటపట్టించి ర్యాగింగ్ చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం అంత భిన్నంగా వెరైటీగా ఉంది. ఒక అసిస్టెంట్ ప్రొఫెసరే ఒక స్టూడెంట్కి తాను చేసినటువంటి చిన్న మిస్టేక్ వలన సర్వం ఆయన యావత్తు స్టూడెంట్స్ కూడా బాధపడే విధంగా గుండు కొట్టించిన ఘటన ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే మాత్రం ఈ నెల 13న సాయంత్రం ములుగు జిల్లాకు చెందినటువంటి మెడికల్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి తాను సెలూన్ షాప్కి వెళ్ళేసి తనకి ఇష్టమైన రీతిలో చైనీస్ కటింగ్ మోడల్ చేయించుకొచ్చిన నేపథ్యంలోనూ సీనియర్స్ విద్యార్థులు దానికి అభ్యంతరం తెలుపడంతో సదరు విద్యార్థి కూడా ఆయన మరలా సెలూన్ షాప్కి వెళ్ళటం, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రిమ్ చేసుకొని వచ్చిన తర్వాత ఈ జరిగిన ఘటనకు సంబంధించి వీడియోలను సీనియర్స్ స్టూడెంట్స్ మొత్తానికైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్కి తెలపడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మొత్తానికైతే స్టూడెంట్ను మరలా 13 తారీఖు సాయంత్రం నైట్ పూట ఆ విద్యార్థిని బయట తీసుకెళ్లేసి అక్కడ సెలూన్ షాప్కి వెళ్ళి టోటల్గా గుండు కొట్టించిన ఘటన ఖమ్మం మెడికల్ కళాశాలలో హాట్గా నడుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్నటువంటి కళాశాల ప్రిన్సిపాల్ సుంకర రాజేశ్వరరావు మొత్తానికైతే పూర్తి స్థాయి ఎంక్వైరీకి ఉన్నతాధికారిని ఆదేశించడం కూడా జరిగింది. దీంతో పాటు 3 కమిటీ కూడా వేసి నిజ నిర్ధారణ ఏం జరిగిందనే దానికి సంబంధించి నిజ నిర్ధారణ కమిటీకి సంబంధించి పూర్తి వివరాలు కూడా రాబట్టేందుకు కాసేపటి క్రితమే ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి ఆధ్వర్యంలోనూ మరోవైపు స్పెషల్ పార్టీ పోలీసు అధికారులు మరోవైపున మెడికల్ ప్రొఫెసర్స్ మొత్తం ఒక టీమ్గా ఏర్పడి ఈ యొక్క ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు దర్యాప్తు చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి యాంటీ ర్యాగింగ్ సంబంధించి ఈ యొక్క ఘటన ఈ లేకుండా ఉండే విధంగా ఒక కమిటీ ఉన్నది. ఆ కమిటీ కూడా స్పందించిన నేపథ్యం అయితే ఉన్నది. ఖమ్మం మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థికి ఒక అసిస్టెంట్ ప్రొఫెసరే తానే విధులకు నిబంధనలకు విరుద్ధంగా ఆటంకం కలిగించి ఒక మెడికల్ స్టూడెంట్ను ఆత్మస్థైర్యాన్ని దెబ్బతినే విధంగా వ్యవహరించడంతో దీనికి సంబంధించి ఇప్పటికే కళాశాల ప్రిన్సిపాల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. అయితే ఈ స్టూడెంట్కు మొత్తానికైతే జరిగిన ఘటనకు సంబంధించి కళాశాల ప్రిన్సిపాలే సాయంత్రం 14వ తారీఖున బాధితుడు విద్యార్థిని దగ్గరికి వెళ్ళేసి జరిగినటువంటి ఘటనకు సంబంధించి తప్పిదాలకు ఆయన బాధ్యత వహిస్తూ సారీ అడగడం కూడా జరిగిందనేది తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్న రెహమాన్ ఉండో అతను కూడా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి జరిగిన తప్పిదానికి ఎక్స్క్యూజ్ చేయవలసిందిగా కోరిన నేపథ్యం ఉంది. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఒక్కసారిగా సోషల్ మీడియాలో విద్యార్థులు హల్చల్ చేయడంతో ఇది కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నేపథ్యం అయితే ఉంది. అయితే గ్రామీణ ప్రాంతానికి చెందిన యువత ఎక్కువగా ఇటీవల కాలంలో మెడికల్ సీట్ రావడంతో ఫ్రీ సీట్ రావడంతో తమ కళలను సాకారం చేసుకునే నేపథ్యంలోనూ చిన్న మిస్టేక్ తప్పిదాని వల్ల కూడా ఒక్కసారిగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి రెహమాన్ తన యొక్క అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ మొత్తానికైతే మాత్రం విద్యార్థిని టోటల్గా గుండు కొట్టించేసి ఒక తప్పు చేయని దానికి కూడా ఒక గతంలో ఒక పల్లెటూర్లలో ఏదన్నా ఒక తప్పు చేస్తే గుండు కొట్టించేసి నడి రోడ్లు నిలబెట్టాల్సిన పరిస్థితి ఉండేది గతంలో. అది అలాంటి ఘటననే మరలా చదువుకున్న ఈ రోజుల్లో హైటెక్ యుగంలో కూడా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ వైద్య విద్యా పాఠాలు చెప్పాల్సినటువంటి ఒక అసిస్టెంట్ ప్రొఫెసరే ఇలాంటి అవమానీయ ఘటనకు పాల్పడంతో అతనిపై యాక్షన్ తీసుకునేందుకు కూడా అంత రంగం సిద్ధమైంది. ఆయనకి ఇప్పటికే షోకాజ్ నోటీసు కూడా ఇవ్వడం కూడా జరిగిందనేది విశ్వసనీయ సమాచారం. మొత్తానికైతే ఏదేమైనా సరే ఇక ఘటన మాత్రం దీనికి సంబంధించి 3 కమిటీ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఈ యొక్క ఎంక్వైరీ రిపోర్ట్ కూడా మరి కాసేపట్లో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయి దీనిపై చర్యలు చేపట్టే అవకాశం మెండుగా కనపడుతూ ఉంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్.